హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మరి సలేశ్వరం జాతరకు చాలామంది వెళ్ళాలంటేనే భయపడతారు. అక్కడ పబ్లిక్ ఎక్కువగా వస్తే ఆ తొక్కులాటలో మనం నడవడానికి వీలు కాదని చెప్పేసి చాలామంది వెళ్ళడం కూడా మానేస్తారు. కానీ అలాంటి వారికి కోసమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఎందుకంటే స్వామివారిని అంత సింపుల్గా మేము దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే కూడా చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క సలేశ్వరం పున్నమి రోజున నైట్ నుంచే ఫుల్ పబ్లిక్ అంటే వస్తారు. మరి ఆ టైంలో వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి మేము సలేశ్వరం పుణ్యానికంటే 2 రోజుల ముందుగానే ఒక స్వామివారి దర్శనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము 2 రోజుల ముందుగానే వెళ్ళడం జరిగింది. మా పిల్లలను తోలుకొనే వెళ్ళాము. మరి చూడండి ఫ్రెండ్స్, ఎంత తక్కువ పబ్లిక్ ఉన్నారో ఇక్కడ. మరి ఈ యొక్క పబ్లిక్ తక్కువ ఉంటే మరి పిల్లలు కూడా నడవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మా పిల్లలు కూడా నడుచుకుంటూనే వచ్చారు. ఎక్కడం నుండి దిగడం వరకు మొత్తం నడుచుకుంటూనే వెళ్ళాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్నాము. కాబట్టి ఎవరైనా పిల్లలను తోలుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయి రావాలనుకునేవారు ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చూస్తున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్, మరి చివరి వరకు. మరి నెక్స్ట్ టైం వెళ్ళాలనుకునేవారు 2 రోజుల ముందుగానే వెళ్ళండి. స్వామివారిని మంచిగా దర్శనం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. మరి దట్టమైన అడవి. రండి రండి. దాదా దూరం మూసుకోవచ్చు. ఎంత బాధపడుతుంది గుట్ట లేక లేక ఇల్లు కట్టండి అయిపోతుంది. చేయబో అప్పుడు పైకి ఎక్కిన చెప్పమాట. ఇప్పుడు మొత్తం కింది లోయ వరకు వచ్చేసినాం. మొత్తం కిందికి వచ్చినాం కదరా. ఇదే లాస్ట్ అడుగు, మొత్తం అదే ఉన్నట్టుంది. అదే అడుగు, అదేనా అడుగు. అంత పైనుంచి నీళ్ళు దుంకుతున్నాయి చూడు. నీళ్ళు దారా న్యాచురల్గా వస్తాయి నీళ్ళు. రేపు వస్తే రిస్క్ కదా. ఈ పిల్లల్ని పెట్టుకొని రాలేము రేపు అయితే. ఇంకా ఇప్పుడు నీళ్ళు కారుతాయని అన్నారు. ఏంటన్నా మంచిగా అనిపిస్తుందా? తీసుకో తీసుకో.
అరే మమ్మల్ని